పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ మన ఇంట్లో రిసెప్షన్. ఇంటి దగ్గర సౌండ్ సిస్టమ్ పెట్టించాను. సో ఎర్లీ మార్నింగ్ లేసి పాటలు పెడుతున్నాను అనమాట. ఇంట్లో చుట్టాలకి డెకరేషన్ వాళ్ళకి వీళ్ళందరికీ టిఫిన్లు తీసుకొద్దామని వెళ్తున్నాను, కానీ బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించుకుని టిఫిన్స్ వాటర్ బాటిల్స్ తీసుకుని ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తున్నాను. డెకరేషన్ వాళ్ళు నైట్ నుంచే కష్టపడుతున్నారు. తర్వాత షాప్ కి వెళ్ళి తాడు తీసుకుని బ్యానర్లు కట్టడానికి వెళ్తున్నాము. ప్రతి డిజైన్ కూడా ఎక్కడ కాపీ కొట్టింది కాదు, మనం దగ్గరుండి చేయించుకున్నాం. ఫ్లెక్సీలు కట్టేసి మళ్ళీ హాల్ దగ్గరికి వెళ్ళి ఎలా జరుగుతున్నాయో చూద్దామని వెళ్ళాను. ఈ లోపు అన్నయ్య వాళ్ళ కారులో కిరాణా సామాన్లు వేసుకుని వచ్చారు. తెచ్చిన సామానం అంతా కారులో నుండి తీసేసి మళ్ళీ డెకరేషన్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మనం దగ్గర నుండి చూసుకుంటున్నాం ఎలా వస్తుందా. ఈ లోపు ఆటోలో బిర్యానీ కోసం ప్రాన్స్ కూడా వచ్చేసినాయి. బిర్యానీ వండడానికైనా వైట్ రైస్ వండడానికైనా మినరల్ వాటర్ కావాలి కాబట్టి వ్యాన్ వేసుకుని వాటర్ ప్లాంట్ కి వెళ్ళాము. వాటర్ నింపుకుని వ్యాన్ లో ఎక్కించుకుని మధ్యలో తెలిసిన వాళ్ళ దగ్గర బ్యానర్ ఫ్రేమ్ ఎక్కించుకుని హాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఈ బ్యానర్ల పని కూడా అయిపోయింది. ఇంటి దగ్గర చిన్నగా క్రిస్టియన్ బ్యాండ్ కూడా పెట్టుకున్నాము. బ్యాండ్ ఫైర్ వర్క్స్ తో హాల్ వరకు తీసుకెళ్ళాము. ఆ పొగ కనిపిస్తున్న దగ్గరే హాల్ అనమాట. మా ఫ్యామిలీ మొత్తం అక్క బావ గారిని హాల్ లోకి తీసుకొచ్చేసాము. వీళ్ళే మన మ్యూజిక్ టీం వాళ్ళు. వర్షిప్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. కింద హాల్లో భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఏ లోటు లేకుండా రిసెప్షన్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా హాల్లో ఉన్నాయన్ని ప్యాక్ చేసేస్తున్నాము. మేమేమో గిఫ్ట్స్ అవన్నీ తీసుకెళ్లిపోతాం. ఒక పక్కన ఫోటోగ్రఫీ వాళ్ళు డెకరేషన్ వాళ్ళు మొత్తం తీసేస్తున్నారు. వీళ్ళే మన డెకరేషన్ టీం అనమాట. అందరికి బాయ్ చెప్పేసి మొత్తం అన్ని సర్దిస్తున్నాము. ఇంకా ఏమైనా మిగిలిపోయినాయేమో అని హాల్ మొత్తం తిరుగుతుంటే కేక్ కనిపించింది. త్వరలో జేబీ ఈవెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. మనం స్టార్ట్ చేయబోతున్న జేబీ ఈవెంట్స్ కి చిన్న షౌట్ అవుట్ ఇద్దాం. అయితే జేబీ ఈవెంట్స్ అని కమెంట్ చేయండి.